ఒకేసారి ఇరాన్ ఇన్ని దేశాల మీద ఎలా దాడి చేస్తుంది? ఖొమైనీ మరణిస్తే ఇక అక్కడ కంట్రోల్ ఉండదు, వాళ్ళందరూ భయపడిపోతారు, సరెండర్ అయిపోతారని అమెరికా నమ్ముతుంటే, ఆ ఖొమైనీ మరణానికి ప్రతీకారం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నటువంటిది నిరూపిస్తోంది ఇరాను. వాళ్ళ దగ్గర వ్యూహం ఏదో ఒక్క నాయకుడితో కాదు, మొత్తం చాలా సమిష్టిగా పక్కాగా ప్రణాళికాబద్ధంగా ఉందని చూపెడుతోంది. ఎక్కడో సైప్రస్ 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బ్రిటన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్ను కూడా ధ్వంసం చేయడానికి మిస్సైల్ పంపించిందంటే ఆషామాషి వ్యవహారం కాదు. అదే సందర్భంలో ఇప్పుడు దుబాయి, ఖతారు, బహ్రెయిను, ఇజ్రాయెల్ 4 దేశాల మీద ఏకకాలంలో విరుచుకుపడుతోంది. అదే సందర్భంలో సైప్రస్ మీద విరుచుకుపడుతోంది. భారీ ఎత్తున జరుగుతున్నటువంటి ఈ దాడులు, ఈ ధ్వంసాలు ఉలిక్కి పడటం అన్ని దేశాల వంతు అవుతుంది. ఇరాన్ని తక్కువగా చేసి చూసాం అన్నటువంటి ఫీలింగ్ ఇప్పుడు వస్తున్నట్టుంది. కంటిన్యూగా జరుగుతున్నటువంటి ఈ దాడులతో ఏం చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితి అయితే నెలకొనుంది.